బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కాగ్ రిపోర్ట్ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 2015 మార్చిలో అసెంబ్లీ రాజ్భవన్ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని కాగ్ ఆరోపించింది. ఆర్థిక సంవత్సరం చివరిలో 1418 కోట్ల రూపాయలు కేటాయించడమే లోపాలకు కారణమంది. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల తప్పిదాల వల్ల 6.47 కోట్లు నష్టమని చెప్పింది కాగ్. వైద్య పరికరాల నిరుపయోగం, వైజాగ్ అపారెల్ పార్క్, రాయదుర్గం టెక్స్టైల్ పార్క్ గురించి కూడా కాగ్ ప్రస్తావించింది. రైతు బంధు పథకం సక్రమంగా అమలు కావడం లేదని ఎత్తి చూపింది. స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం కోసం చేసే ఖర్చు కంటే ఆహారం వండడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని కాగ్ నివేదికలో పేర్కొంది. ఇక సిఆర్డీఏలో భూమి లేని 4425 కుటుంబాలకు పింఛన్లు ఇవ్వలేదని తెలిపింది కాగ్. 2016 కాగ్ నివేదికను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రైట్, కాగ్ నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అమరావతి నుంచి అందిస్తారు. చంద్రశేఖర్, కాగ్ నివేదిక సారాంశం ఏంటి? ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి వివరణ ఇచ్చింది? చక్రి, కాగ్ నివేదికకు సంబంధించి కొన్ని ప్రధానమైన అంశాలను ప్రభుత్వం ఏ అంశాలనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో ఆ అంశాల్లో ఆ పథకాల అమల్లో కానీ అభివృద్ధి పథకాలకు సంబంధించిన వ్యవహారంలో కానీ కొన్ని కీలకమైన కామెంట్లను కాగ్ చేసినట్లుగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఒకసారి కనుక చూసుకుంటామంటే 2015 అసెంబ్లీ రాజ్భవన్ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 500 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల్ని ఏమాత్రం ఖర్చు చేయలేదు. దాన్ని అప్రోప్రియేషన్ ఖాతాకు మళ్లించడం ద్వారా, అలాగే మిగిలిపోయిన నిధుల్ని బ్యాంకులకు మళ్లించకుండా జాప్యం చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు కొంత ఇబ్బంది ఏర్పడిందనే దిశగా కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు సిఆర్డీఏకి భూమి లేని కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 422 మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి పింఛన్ల విషయంలో కోత విధించింది. సిఆర్డీఏలో అందరికీ కూడా న్యాయం చేస్తామనే దిశగా ప్రభుత్వం ఏదైతే పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందో అందులో కూడా కోత విధించిన పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించడం జరిగింది. అలాగే విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. మొత్తంగా ఆర్థిక సంవత్సరం చివరిలో 1418 కోట్ల నిధులను విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి, కొన్ని సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ కొంత ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉందన్న అభిప్రాయాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో పాటుగా నిధులను కూడా ఎక్కువగా కేటాయించడం ద్వారా ఖజానాకు గండి పడిందన్న అభిప్రాయాన్ని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా హంద్రీనీవా 2వ దశ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కాంట్రాక్టర్కు 4.97 కోట్లు అంటే దగ్గర 5 కోట్లను అదనంగా నిధులను కేటాయించడం ద్వారా కొంత ఇబ్బందికర, కొంత ఆర్థికంగా ఖజానాకు నష్టం చేకూరిందన్న అభిప్రాయాన్ని కూడా కాగ్ తన నివేదికలో ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటా ఉంటే రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం మీద కూడా కొన్ని కీలకమైన కామెంట్లు కాగ్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. గత ఏడాది 2014-15 సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో రుణమాఫీకి 3,400 కోట్ల రూపాయలను కేటాయిస్తే అందులో కేవలం 700 కోట్లను మాత్రమే 730 రూపాయల సమీపంలో ఉన్న కోట్లను మాత్రమే మళ్లించడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా పీడీ ఖాతాలకు మళ్లించింది. అలాగే చివరి దశలో ఏదైతే నిధులు వినియోగం కాకుండా ఏదైతే ఉన్నాయో వాటిని బ్యాంకులకు మళ్లించడంలో కూడా సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే సభలో అయితే ప్రస్తుతానికి ఆక్వా వ్యవహారానికి సంబంధించిన గందరగోళం నడుస్తుంది. దాని మీదే సభ కూడా స్తంభింపజేయడం జరిగింది. కాగ్ అక్షింతల మీద అలాగే సభలో జరుగుతున్న పరిణామాల మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాగ్ కొన్ని కీలకమైన అంశాలు రుణమాఫీ వ్యవహారానికి సంబంధించి కానీ అలాగే సిఆర్డీఏలో భూమి లేని పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పెన్షన్లలో కోత విధించారన్నది కాగ్ చేసిన అభియోగం, దీని మీద ఏమంటారు? ఈరోజు ఇది ఒక పాత రాష్ట్రం కాదు, అన్ని ఉన్న రాష్ట్రం కాదు, సెటప్ అంతా ఉన్న రాష్ట్రం కాదు, ఇది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వం డబ్బులు లేక, ఆర్థిక నిధులు లేక అల్లాడిపోతున్నటువంటి ఈ సందర్భంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి చరిస్మాతో, ఆయన అనుభవంతో, ఆయనకున్నటువంటి పట్టుదలతో ఈవేళ ఈ రాష్ట్రం నడుస్తుంది. ఇలాంటి రాష్ట్రంలో ఈవేళ కాగ్ నివేదిక ఏదైతే ఉందో, కాగ్ నివేదిక ఈ వేళకి గతానికి చూసుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన దుయ్యబట్టినట్టు ఆనాటి జలయజ్ఞం, ధనయజ్ఞం మీద నివేదికను చూసుకుంటే ఈవేళ చూసుకుంటే అసలు ఈ వేళ చాలా ఏదైనా ఒకటి చిన్న మైనస్ చిన్న పాయింట్లు తప్ప వాస్తవంగా చూస్తే ఈ నివేదిక అద్భుతంగా ఉంది. మాకు వ్యతిరేక నివేదిక కాదు ఇది. ఈవేళ నేను ఒకటి వైసీపీ వాళ్ళని
ఒక్కసారి మీ జలయజ్ఞంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అయ్యాలో 80 లక్షల కోట్ల రూపాయలు మళ్లించారో అప్పుడు ఇచ్చిన కాగ్ రిపోర్ట్లు పెట్టండి, ఈ రిపోర్ట్స్ కంపేర్ చేయండి. మీ రికార్డు ఈ రికార్డు కంపేర్ చేస్తే అత్యంత దారుణంగా ఆనాటి పాలనలో ఉంది తప్ప ఇప్పుడు లేదు. అలాగే ప్రధానంగా రుణమాఫీ అంశానికి సంబంధించి నిధులు పూర్తి స్థాయిలో వినియోగించలేదు అన్న అభియోగాన్ని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? రుణమాఫీ అంశాన్ని రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేశారు. 3400 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఆ స్థాయిలో పంపిణీ జరగలేదనేది కాగ్ అభ్యంతరం. దీని మీద ఏమంటారు? ఈవేళ రుణమాఫీ విషయంలో ఏదో అర్థం మారిపోయింది. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే రాష్ట్ర రైతాంగాన్ని ఈ వేళ మీరు చూసుకుంటే 50,000 రూపాయలు లోపు అప్పులు ఉన్నటువంటి రైతులందరికీ డబ్బు ఇచ్చేసాం కదా. ఇచ్చేస్తే ఇది చెప్పింది తప్పే కదా అని ఏదో లోపం జరిగింది అక్కడ. ఖచ్చితంగా ఈ వేళ రుణమాఫీ భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయని విధంగా చరిత్రలో గొప్ప రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 24,000 కోట్లు. అందులో ఆల్రెడీ ఈ వేళ 50,000 లోపు ఉన్న వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసాము, మిగిలిన వాళ్ళకి ఇప్పుడు విడతల వరకు ఇస్తున్నాము. అలాంటప్పుడు చూసుకుంటే ఈవేళ రుణమాఫీ విషయంలో సంపూర్ణంగా జరిగింది. ఏదైనా ఒకటి గుర్తించుకోండి, ఈవేళ రుణమాఫీ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, లేకుంటే పట్టిచీమ విషయంలో కానీ, మరొకటి అందరినీవా కానీ అన్ని విషయాల్లో ఒకటే చెప్పదలుచుకున్న ఈవేళ ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని ఇంత బాగా ముందుకు తీసుకెళ్తున్న విషయం మామూలు విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే, ఆయనకు అనుభవం ఉంది కాబట్టే, ఆయన గొప్ప పరిపాలకుడు కాబట్టే ఈవేళ ఈ పని జరుగుతుంది. కాగ్ నివేదిక ఈవేళ మా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఏమీ రాలేదు. అలాగే రెండొక అంశం, సభలోకి సంబంధించిన వ్యవహారం విషయానికి వస్తే సభ ఇప్పటికే రకరకాల దఫదఫాలుగా వాయిదా పడడం జరిగింది. చివరి రోజు కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. దీని మీద మీరేమంటారు? ఇందులో చూడండి, ఈ ఏళ్ళప్పుడు బిల్లు పెట్టారు. ఈ బిల్లు ఏంటిది? ఈ బిల్లు ఏదైతే ఆర్థిక నేరాలు, ప్రభుత్వ డిపాజిట్లు ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల మీద ఆ డబ్బు వసూలు చేసి ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం జరిగి బిల్లు పెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెడితే వైసీపీ సభ్యులు వెళ్ళి పోడియం పైకి వెళ్ళి స్పీకర్ చుట్టూ నుంచుని ఈ బిల్లును కూడా చర్చలో పాల్గొకుండా ఈవేళ అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరగాలంటే ఈ బిల్లు పాస్ అవ్వాలా, ఈ బిల్లులో ఇంకా కొన్ని పాయింట్లు పెట్టాలా, ఈ బిల్లు చర్చలో వైసీపీ పాల్గొవాలా, అగ్రిగోల్డ్ వాళ్ళకి ఇంకా లేదా భవిష్యత్తులో ఏదైనా సంస్థలు బోర్డు తిప్పేతే ఇంకా ఎంత బాగా న్యాయం చేయొచ్చో ఈ బిల్లు పెట్టాలా. ఈ బిల్లు పెట్టని మహాప్రభు, చర్చకి రాని మహాప్రభు అని మేము కోరితే చర్చకి రాకుండా ఈ బిల్లుకి సూచనలు ఇవ్వకుండా స్పీకర్ చుట్టూ చేరి బిల్లును తూతూ మంత్రంగా అయిపోయేలాగా కొల్లబొడిసినటువంటి ఘనత ఈవేళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది. బిల్లు ఆపాలి ఈవేళ. ఆక్వా వ్యవహారానికి సంబంధించి చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాని మీద చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి అనేది ప్రతిపక్షం చేస్తున్న వాదన. ఈవేళ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి ఈవేళ సభను స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేస్తే వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి చర్చ రాకూడదు, చర్చ వస్తే వాళ్ళ డొలదనం బయటపడుతుంది అంటే సభలో చర్చ జరిగితే ఆ చర్చలో వాస్తవాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఆక్వా రైతులు తిరగబడతారని భయంతో వాళ్ళు ఇవాళ సభ చేస్తున్నారు. రమ్మనండి, చర్చించమనండి. ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డిని నిలదీయపోతే అడగండి మమ్మల్ని. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆక్వాయే ప్రధాన ఆదాయంగా ఉంది. మనకి 970 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం అంతా కూడా ఆక్వా కల్చర్ ఉంది. ఆక్వా కల్చర్ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వెన్నెముక కాదు. అలాంటి ఆక్వా రంగం మీద ముందు చూపుతో మాట్లాడకుండా గుడ్డుగా మాట్లాడుతుంటే ఆక్వా రైతు ఏమైపోవాలా? అంటే ఆక్వా రైతు అయితే అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? అంటే ఆక్వా అక్కలో దీనికి అంటే ఈ రైతాంగంతో మొత్తం పోవాలా? ప్రమాదం మీద విచారణ జరిపించండి, ప్రమాదం మీద సవరణ చేయండి, ప్రమాదం జరగకుండా ఉండటానికి ఏం కావాలో సలహా ఇవ్వండి. దాని తప్పులేదు. మొత్తం ఆక్వా వద్దంటే ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆక్వా వద్దు అంటున్నాడు. ఆక్వా వద్దంటే ఆక్వా రైతులు ఏమైపోవాలా? ఈ వేళ చూసుకోండి, ఈ వేళ జరిగిన దానికి రేపో ఎల్లుండో ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా రోడ్డెక్కిపోతున్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతుంది. ఏదైతే సభకు సంబంధించిన వ్యవహారం విషయానికి వస్తే కీలకమైన బిల్లులు, ఇలాగే ఆర్థిక నేరాలకు సంబంధించి కానీ అగ్రిగోల్డ్ తరహా నేరాలు, మోసాలు ఏదైతే జరుగుతాయో వాళ్ళ ఇటువంటి వాళ్ళకి అండ చేకూర్చే విధంగా, వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఈ తరహా బిల్లులు తీసుకొస్తా ఉంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ఆక్వా రైతులందరికీ కూడా వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే భావన. దాంతోపాటుగా కాగ్కు సంబంధించిన అంటే గత కాగ్ నివేదికలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇవాళ విడుదల చేసిన కాగ్ నివేదికలో పెద్దగా ఏమీ లేవు. చిన్న చిన్న విషయాలు మినహా పూర్తి స్థాయిలో చూసుకుంటాం అంటే ఈ కాగ్ రిపోర్ట్ తమకు అనుకూలంగా ఉందనే వాదనను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసుకొస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆటో స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.